హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భూమి డాన్స్ చేస్తూ ఉంటే ఆకాష్ దూరం నుంచి భూమి డాన్స్ని చూస్తూ ఉంటాడు. ఇక అలా ఆకాష్ భూమి వైపు చూసుకుంటూ భూమి దగ్గరకు వస్తాడు. భూమి ఒక్కసారిగా ఆకాష్ని చూడగానే సూపర్, మీరు ఇంత బాగా డాన్స్ చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. నేను నా లైఫ్లోనే ఇలాంటి డాన్స్ను చూడలేదు అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ అండి అని చెప్పి భూమి అంటుంది. మీరు ది గ్రేట్ శోభచంద్ర గారి కూతురంట కదా అని ఆకాష్ అడుగుతూ ఉంటే అవును అని చెప్పి భూమి అంటుంది. పదండి, నేను మీ శారదత్తయ్య దగ్గరకు వస్తాను, మీ అత్తయ్య కొడుకుని నేనేనని చెప్తాను, ఆవిడ ప్రాణం కాపాడుతాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. మీరు చెప్పేది నిజమా అని భూమి అడుగుతూ ఉంటుంది. నిజంగానే వస్తాను అని ఆకాష్ అంటాడు. అయితే పదండి వెళ్దాం అని భూమి అంటూ ఉంటే ఇక అప్పుడే అయితే నాదొక కండిషన్ అని ఆకాష్ అంటాడు. కండిషనా ఏంటది అని భూమి అడుగుతూ ఉంటుంది. నాతో పాటు నా స్టేజ్ పార్ట్నర్గా మీరు డాన్స్ చేయాలి. అందుకు మీకు ఓకే అయితే నేను మీ బావ గగన్ లాగా మీ అత్తయ్యకు కొడుకులాగా నటించడానికి ఓకే అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. శారదత్తయ్యను కాపాడుకోవడం కోసం ఇంతకు మించి మంచి అవకాశం దొరకదు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. హలో, ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి, నాతో పాటు స్టేజ్ పార్ట్నర్గా డాన్స్ చేయడానికి మీకు ఓకేనా అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. సరే, మీరు చెప్పినట్టు నేను వింటాను, మరి నేను చెప్పినట్టు మీరు వింటారా అని భూమి అడుగుతూ ఉంటుంది. తప్పకుండా, ముందు హాస్పిటల్కు వెళ్దాం పదండి, మీ అత్తయ్యను కాపాడదాం అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇక భూమి ఆకాష్ ఇద్దరూ కలిసి హాస్పిటల్కు వెళ్తారు. అత్తయ్య అంటూ భూమి శారద రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ శారద కనిపించదు. వెంటనే రిసెప్షన్లోకి వెళ్ళి మా అత్తయ్య తన రూమ్లో లేదేంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే ఆవిడ వెళ్ళిపోయారు, ఆవిడ మీరు వస్తే ఈ లెటర్ కూడా ఇవ్వమన్నారు అని చెప్పి రిసెప్షనిస్ట్ భూమి చేతిలో లెటర్ పెడుతుంది. అలా ఎలా వెళ్ళనిచ్చారు, మా అత్తయ్య ఆరోగ్య పరిస్థితి అసలే బాగాలేదని మీకు తెలుసు కదా అని చెప్పి భూమి అంటుంది. మేము ఎంత చెప్పినా కూడా ఆవిడ మా మాట వినకుండా వెళ్ళిపోయింది మేడం అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది. ఇక భూమి లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. భూమి, నా కొడుకు లేని ఈ లోకంలో ఉండటం నాకు కూడా ఇష్టం లేదు, నా కొడుకు దగ్గరికే నేను వెళ్తున్నాను అని చెప్పి ఆ లెటర్లో రాసి పెట్టి ఉంటుంది. ఏమైంది అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. తన కొడుకు చనిపోయాడని, తన కొడుకు లేకుండా తను బ్రతకలేవనని, తను కూడా తన కొడుకు దగ్గరికే వెళ్తానని ఈ లెటర్లో రాసి పెట్టుంది ఆకాష్ గారు. పదండి, వెంటనే వెళ్ళి మా అత్తయ్య ఎక్కడ ఉందో వెతికి పట్టుకుందాం, మా అత్తయ్యను కాపాడాలి అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి ఆకాష్ ఇద్దరూ కలిసి శారదను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక భూమి కనిపించిన వాళ్ళందరికీ కూడా శారద ఫోటో చూపించి ఈవిడ్ని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే అటువైపు కొండ మీదకు వెళ్తుంటే చూశాము అని ఒక అతను చెప్తూ ఉంటాడు. అత్తయ్య అత్తయ్య అంటూ భూమి పరిగెత్తుకుంటూ కొండ మీదకు వెళ్తుంది. అదే సమయంలో శారద కొండ మీద నుంచి దూకబోతూ ఉండగా అత్తయ్య ఆగండి అని భూమి పిలుస్తూ ఉంటుంది. నాకు బ్రతకటం ఇష్టం లేదు భూమి, నేను చచ్చిపోతాను అంటూ శారద దూకబోతూ ఉండగా అమ్మా అని చెప్పి ఆకాష్ గట్టిగా పిలుస్తాడు. దాంతో శారద ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. నాన్న గగన్ అంటూ శారద పరిగెత్తుకుంటూ ఆకాష్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక భూమి ఆకాష్ కూడా శారద దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక శారద ఆకాష్ని హగ్ చేసుకొని నాన్న గగన్, నువ్వు రావటం కాస్త ఆలస్యం అయి ఉంటే ఈ పాటికే నేను చచ్చిపోయేదాన్ని అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని ఆకాష్ అంటూ ఉంటాడు. మరి ఎందుకురా ఇన్ని రోజులు నన్ను భూమిని ఏడిపించావు, నువ్వు గగన్ కాదు ఆకాష్ అని ఎందుకురా మమ్మల్ని మభ్య పెట్టాలని చూసావు అని శారద అంటూ ఉంటుంది. సారీ అమ్మా, నన్ను క్షమించు అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. అత్తయ్య, మీరు మాత్రం ఏంటి ఇలా చేశారు, మీరు చేసింది ఏమైనా బాగుందా అని భూమి అంటుంది. ఏం చేయనమ్మా భూమి, నా కొడుకు చచ్చిపోయాడని మీరందరూ అంటుంటే తట్టుకోలేకపోయాను అని శారద చెప్తూ ఉంటుంది. ఇంకెప్పుడు కూడా ఇలా చేయకండి, మీకేమైనా అయితే పూరి ఎలా బ్రతుకుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇంక నేనెందుకు అలా చేస్తానమ్మా, నా కొడుకు గగన్ తిరిగి వచ్చేశాడు, ఇక నాకు చచ్చిపోవాల్సిన అవసరమే లేదు అని శారద అంటుంది. సరే అత్తయ్య పదండి వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి శారద ఆకాష్ ముగ్గురు కలిసి వెళ్తూ ఉండగా భూమి ఒక్కసారి గుళ్ళోకి వెళ్దామమ్మా అని చెప్పి శారద అంటుంది. సరే అత్తయ్య అని భూమి శారద గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. ఆకాష్ మాత్రం బయట నుంచొని చూస్తూ ఉంటాడు. ఒరే గగన్, రారా గుళ్ళోకి వెళ్దాం అని శారద అంటుంది. నాకు ఆ దేవుళ్ళు ఇలాంటివంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి
ఆకాష్ చెప్తూ ఉంటాడు. రేయ్ రారా అని చెప్పి శారద ఆకాష్ చెయ్యి పట్టుకొని గుళ్ళోకి లాక్కొని వెళ్తుంది. చెప్పండమ్మా, అర్చన అభిషేకమా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు. నా కొడుకు గగన్ మళ్ళీ తిరిగి నా కళ్ళ ముందుకొచ్చాడు. నా కొడుకు గగన్ పేరు మీద అభిషేకం చేయండి పంతులు గారు అని చెప్పి శారద అంటుంది. ఇక గగన్ పేరు మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. బొట్టు పెట్టుకోండమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటే ఆకాష్ నాకొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. వాడు అలానే అంటాడులేండి పంతులు గారు, ఒక్క నిమిషం ఆగండి అని శారద ఆకాష్ నుదుటిన బొట్టు పెడుతుంది. పాపం శారదత్తయ్య ఆకాష్ని చూసి తన కొడుకు గగనే అనుకుంటుంది. ఎన్ని రోజులు అత్తయ్యను ఇలా మోసం చేయాలో అని భూమి మనసులో అనుకుంటుంది. అత్తయ్య ఇక వెళ్దామా అని భూమి అంటుంది. సరే అమ్మా, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఇప్పుడే పూరికి ఫోన్ చేసి గగన్ బ్రతికి ఉన్నాడని తీసుకొస్తున్నామని చెప్దాము అని చెప్పి శారద అంటుంది. ఇంటికి వెళ్ళాక చూసుకుందాంలే అత్తయ్య అని భూమి అంటుంది. లేదమ్మా, పూరికి మీ మామయ్యకు గగన్ బ్రతికున్నాడని తెలిస్తే సంతోషపడతారు, ఫోన్ ఇవ్వమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి శారదకు ఫోన్ ఇస్తుంది. ఇక ఆ టైంలో ఆకాష్ భూమిని పక్కకు లాక్కెళ్ళి, ఇదేంటి మీ అత్తయ్య ముందు తన కొడుకుగా ఒప్పుకోమన్నావు, బాగానే ఉంది, నన్నెక్కడికో ఆవిడ తీసుకెళ్తా అంటుందేంటి అని ఆకాష్ భూమిని అడుగుతూ ఉంటాడు. మీరు మాతో పాటు హైదరాబాద్ రావాలి అని భూమి అంటుంది. నోవే, నేను అలా రాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ అండి, కాదనకండి, ఆ తర్వాత మీరు ఎన్ని ప్రోగ్రాంలకైనా మీతో పాటు స్టేజ్ పార్ట్నర్గా డాన్స్ చేయటానికి నేను రెడీగా ఉంటాను, దయచేసి కాదనకండి, రండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నిజం చెప్తున్నావా? ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా నాతో పాటు డాన్స్ చేస్తావా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నిజం చెప్తున్నాను, ఎన్ని ప్రోగ్రామ్స్కైనా మీతో పాటు స్టేజ్ పార్ట్నర్గా డాన్స్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ కొన్ని రోజులు మీరు మాతో పాటు హైదరాబాద్కి రావాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి అని భూమి అంటుంది. సరే, నీ మాట మీద నమ్మకంతో నీతో పాటు హైదరాబాద్కి రావడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఆకాష్ అంటాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి అంటుంది. ఇక మరోవైపు పూరి ఒంటరిగా కూర్చొని పూరి గగన్ దిగిన ఫోటోలను చూసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎక్కడున్నావన్నయ్య? మమ్మల్ని వదిలి నిజంగానే వెళ్ళిపోయావా అన్నయ్య? మీ మాట వినకుండా నేను ధ్రువాన్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్త్రి జరిగిందన్నయ్య అని చెప్పి పూరి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తారా డాక్యుమెంట్స్ తీసుకొని పూరి దగ్గరకు వచ్చి, పూరి ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు. ఈ డాక్యుమెంట్స్ ఏంటా అనుకుంటున్నావా? నీ పేరు మీద ఉన్న 10 ఎకరాల పొలాన్ని నా పేరు మీదకు నువ్వు మారుస్తున్నట్టు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు అని తార అడుగుతూ ఉంటుంది. నా పేరు మీద ఉన్న పొలాన్ని నీ పేరు మీదకి రాయాలా? అలా ఎలా రాస్తాను? నేను రాయను అని చెప్పి పూరి అంటుంది. రాయవా అని చెప్పి తార కోపంగా పూరి చేతిపైన ఐరన్ బాక్స్ పెట్టి చేయి కాల్చేస్తుంది. ఇక పూరి అబ్బా మంట మంట అని ఏడుస్తూ ఉంటే ధ్రువ పరిగెత్తుకుంటూ వస్తాడు. అన్నయ్య, నువ్వేమీ ఈ పూరిపై కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి తార అంటుంది. అది కాదమ్మా అని ధ్రువ అంటూ ఉంటే, ప్లీజ్ అన్నయ్య, ఈ విషయంలో నువ్వేం మాట్లాడొద్దు. పూరి మర్యాదగా డాక్యుమెంట్ మీద సంతకం పెడతావా? లేదంటే ఇప్పుడు చేతికి మాత్రమే కాలింది, ఈసారి ఒళ్ళంతా కాలిపోతుంది అని తార చెప్తూ ఉంటుంది. ఇక పూరి ఏడ్చుకుంటూ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టబోతూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది. పూరి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేయి పూరి అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. దాంతో పూరి స్పీకర్ ఆన్ చేసి హలో అమ్మా అని పూరి ఏడుస్తూ ఉంటే, పూరి మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని పూరి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు, మీ అన్నయ్యను తీసుకొని హైదరాబాద్కు కూడా వస్తున్నాము, ఈ విషయం నీకు చెప్తే నువ్వు సంతోషపడతావని నీకు ఫోన్ చేసి చెప్పానమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. చాలా సంతోషకరమైన వార్త చెప్పావమ్మా, అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చేయండమ్మా అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. ఇక తార షాకింగ్గా పూరి దగ్గరకు వెళ్ళి, పూరి మీ అమ్మ చెప్పింది నిజమా? నిజంగానే గగన్ గారు బ్రతికున్నారా అని తార అడుగుతూ ఉంటుంది. నీ ముందే అమ్మ చెప్పింది కదా అని చెప్పి పూరి అంటుంది. సారీ పూరి, ఇప్పటి వరకు జరిగింది ఏవి కూడా మనసులో పెట్టుకోకు, నన్ను క్షమించు పూరి అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. నువ్వు చేసిన ప్రతిదీ కూడా మా అన్నయ్యకు చెప్తాను, నువ్వు నన్ను ఎంతలా హింసించావో ఎంతలా బాధ పెట్టావో అన్ని విషయాలు కూడా మా అన్నయ్యకు చెప్తాను అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. ప్లీజ్ పూరి, అలా చెయ్యొద్దు పూరి, అలా చేస్తే మీ అన్నయ్య నా మెడలో తాళి కట్టడు, నాకు మీ అన్నయ్య కావాలి, మీ అన్నయ్య చేత నేను నా మెడలో తాళి కట్టించుకోవాలి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను పూరి అని తార పూరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు క్షమాపణ అడిగితే సరిపోతుందా?
నిజంగా నీ నిజ స్వరూపం నాకు తెలియడం కోసమే మా అన్నయ్య ఇన్ని రోజులు చనిపోయాడని మనందరినీ నమ్మించాడేమో అని చెప్పి పూరి అంటుంది. దాంతో తార షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరోవైపు శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. ఏమండి, ఆ శారద ఫోన్ చేస్తుంది అని చెప్పి మీరా అంటుంది. మీరా మీరా నీకు దండం పెడతాను, ఒక్కసారి స్పీకర్ ఆన్ చెయ్యి, నేను మాట్లాడతాను, శారద అక్కడ ఎలా ఉందో ఏంటో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరే, రెండే రెండు మాటలు మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు అని మీరా అంటుంది. సరే మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక మీరా స్పీకర్ ఆన్ చేయగానే శారద ఏమండి, మన గగన్ బ్రతికే ఉన్నాడండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు శారదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. నిజమే చెప్తున్నానండి, మన గగన్ని తీసుకొని హైదరాబాద్కు కూడా వస్తున్నాము అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. శారద, ఇంకా ఎన్ని రోజులు గగన్ బ్రతికున్నాడని నమ్ముతావు అని కృష్ణప్రసాద్ అంటాడు. లేదండి, కావాలంటే భూమితో మాట్లాడండి అని చెప్పి శారద భూమికి ఫోన్ ఇస్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఏంటమ్మా గగన్ బ్రతుకున్నాడని మీ అత్తయ్య అంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. మావయ్య, అన్ని విషయాలు హైదరాబాద్కి వచ్చాక మాట్లాడతాను అని చెప్పి భూమి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.